ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో రథసప్తమి ఒకటి. మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే సప్తమే రథసప్తమి. సూర్య భగవానుడి పుట్టినరోజే రథసప్తమి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం రోజున రథసప్తమి వచ్చింది. కాబట్టి ఈ రథసప్తమి రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రథసప్తమి రోజున సూర్యభగవానుని ఆరాధించడం వల్ల కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయి. సూర్యభగవానుడి ప్రత్యేక అనుగ్రహంతో పుత్ర సంతానం ప్రాప్తిరస్తుందని నమ్మకం. రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి. తల స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను తీసుకుని వాటిని తలపైన మరియు భుజం పైన పెట్టుకుని తలస్నానం చేయాలి. రథసప్తమి రోజున ఇలా చేయడం వల్ల జిల్లేడు ఆకులో ఉన్న ఔషధ గుణాలు అన్నీ మన శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో జీవించవచ్చు. ఇలా తల స్నానం చేసిన తర్వాత ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజున సూర్య భగవానుడికి ఎవరైతే అర్ఘ్యం సమర్పిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. రథసప్తమి రోజున 108 సార్లు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఇలా ఎవరైతే జపిస్తారో వారికి కోరిన కోర్కెలు సిద్ధిస్తాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఖచ్చితంగా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ నైవేద్యాన్ని చిక్కుడు ఆకు మీద పెట్టి దేవునికి సమర్పిస్తే చాలా మంచిది. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ముందు రథం ముగ్గు వేసి అందులో ఎర్రటి పుష్పాలు వేయాలి. ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. కాబట్టి సూర్యదేవుని అనుగ్రహం కలగాలంటే ఈ రథసప్తమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. మీ స్తోమతని బట్టి ఎవరైనా పేదవారికి ఎరుపు రంగు వస్త్రాలు కాని, ఎరుపు రంగు ఆహార పదార్థాలు కాని దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇలా ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికి ఖచ్చితంగా సూర్యదేవుని అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ఇక ఈ రథసప్తమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. పొరపాటున తెలిసి తెలియక ఈ సప్తమి రోజున కొన్ని తప్పులు చేస్తే మన జాతకంలో సూర్యుడు బలహీనపడి కష్టాలు వస్తాయి. కనుక ఈ రోజున ఏ పనులు చేయకూడదు అనే విషయాలు తెలుసుకుందాం. శుక్రవారం రథసప్తమి వచ్చింది కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవికి నచ్చని పనులు చేస్తే మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తొలగిపోతుందట. ఈ రోజున మన ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం, సూర్య భగవానుడు కరుణాకటాక్షాల వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ రథసప్తమి రోజున వీలైనంత వరకు ఉప్పు వినియోగం తగ్గించాలి. అలాగే ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు. పాలు చంద్రుని మూలకం కాబట్టి ఈ రోజున పాలు, పెరుగు, ఉప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. పాలతో చేసిన స్వీట్లను అస్సలు కొనకూడదు. ఇది సంపద నష్టానికి, ఇంట్లో సమస్యలకు దారితీస్తుంది. అలాగే నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకూడదు. ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే కుజదోషం ఏర్పడుతుంది. అశుభ ఫలితాలు ఉంటాయి. ఇది మీ జీవితంలో సమస్యలను తీసుకువస్తుంది. రథసప్తమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. తెల్లవారుజామునే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఈ శక్తివంతమైన రోజున ఇంట్లో ఉన్న ఆడవారు కంటతడి పెట్టకూడదు. ఈ రోజున ఏ ఇంట్లో అయితే స్త్రీ కంటతడి పెడుతుందో ఆ ఇంట్లో సంపద నిలవదు. అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది. కనుక
ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తలస్నానం చేయడం మంచిది. ఈ రోజున పొరపాటున కూడా ఇంటికి దగ్గర్లో ఉన్న చెట్లను నరకకూడదు. ముఖ్యంగా ఈ రోజున తులసి చెట్టును ఇంటికి తీసుకువస్తే చాలా మంచిది. సప్తమి రోజున మాంసం తినడం మానుకోండి. ఈ రోజున పొరపాటున కూడా జీవహింస చేయరాదు. స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినాలి. ఈ రోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అలాగే ఇంట్లో లక్ష్మి ఉండదు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని హిందువుల విశ్వాసం. కాబట్టి ఈ పర్వదినాన గోమాతకి ఏదైనా ఆహారం తినిపిస్తే జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే కాలం కలిసొస్తుంది. అలాగే మీ కుటుంబంపై సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజున ఆహార పదార్థాలను వృధా చేయకూడదు. వీలైతే అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ సప్తమి రోజున గొడవ పడకూడదు. ఇది పేదరికానికి దారితీస్తుంది. సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు. జబ్బుపడినవారు, పిల్లలు తప్ప మిగిలిన ప్రజలు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో ఉన్న స్త్రీలు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివర్లో కొద్దిగా పసుపు రాయడం మంచిది. రాహుకాలంలో స్నానం చేయకూడదు. వెండి వస్తువులు ఎవరికీ బహుమతులుగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. అలాగే ఈ రోజున గోర్లు తీసుకోకూడదు. సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి. సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి. సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడేయకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.